మనం ఆదిలాబాద్లో నాగోబ జాతర ఉన్నది, ములుగులో మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈరోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాము, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం. అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి, అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 15 కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ 40-50 దేశాలలో ఉన్నవాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం.